నేను వెళ్తున్నాను మేడం మేడం పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా 1 వీక్ లో చచ్చిపోతున్నా కదా, క్యాన్సర్ కదా, ఏమన్నా అంటే డాక్టర్ అన్నాడు కదా, ఏమన్నా కోరికలు ఉంటే తీర్చేసుకో బాబు. నేను చెడి అంత త్యాగమూర్తిని ఏం కాదు నాయన. లేకపోతే ఒక అయ్యో నువ్వు ఎక్కడ వచ్చి చేతిరేస్తుంది తగ్గి నేను రా. అది హాస్పిటల్ అన్నమాట, అది హాస్పిటల్. ఆ హాస్పిటల్ నుంచి ఇట్లా పోతుంది, ఇట్లా పతివత కాదు, పతివత కాదు, పతివత కాదు. ఇట్లా చేతులు ఇట్లాను ఇట్లాను కింది కాను. మేడం ప్లీజ్ మేడం, కోరిక తీరుస్తారా? బాబు నీకు దండం పెడతాను. ఏం లేదు, ఒక్క నిమిషం. ఈ శారీ ఉంది కదా, ఈ శారీ తోటి ఏముంది మనకి? ఇట్లా నడుము చూస్తున్నా, ఏమైంది? వెళ్ళండి వెళ్ళండి. మూడో వాడే జాలరెడ్డే. వీడికి ఆడగాలు తగిలితే గాని ఊపిరాడదు. కన్ను పడిందా కన్నెరికం చేయకుండా వదలడు. ఏమండి ఏమండి, ప్లీజ్ ఇట్రండి, ప్లీజ్ ఇట్రండి. ఏమ పర్లేదు, రండి ఇట్రండి. కొంచెం చిన్న చిన్న హెల్ప్ అండి ప్లీజ్, చిన్న హెల్ప్ అండి. నేను 1 వీక్లో చచ్చిపోతున్నానండి, నాకు క్యాన్సర్ అండి. అవునా? నిజమా? మీరా? అయితే నేనేం చేయను. ప్లీజ్ అండి కొద్దిగా ఇట్రండి మేడం, ప్లీజ్ చెప్పండి. నాకు చిన్న హెల్ప్ కావాలి మేడం. ఏంటి? 1 వీక్లో చచ్చిపోతున్నా కదా, క్యాన్సర్ కదా, ఏమన్నా అంటే డాక్టర్ అన్నాడు కదా, ఏమన్నా కోరికలు ఉంటే తీర్చేసుకో బాబు. ఎలాంటి కోరికలైనా పర్లేదు తీర్చేసుకో, 1 వీక్ కంటే ఎక్కువ బతకడు అని చెప్పింది మేడం. ఇంటెలిజెంట్ ఫెలో. మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. ఐ లవ్ యూ మేడం. అయ్యో ఏం మాట్లాడితే అనిపిస్తుంది అసలు. నీకేనా బుద్ధి ఉంది అసలు? బుద్ధి లేకపోయినా పర్లేదు మేడం, మీరుంటే చాలు నాకు. అదే మీరు చచ్చిపోతే నేనేం చేయమంటే నాకేమంటారు? ఏంటలా చూస్తున్నావు? అంటే బాగున్నాయి మేడం అయ్యి. మేడం ప్లీజ్ మేడం. ఏంటి అలా మాట్లాడుతూ చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు మేడం. ఎట్లా నేను 1 వీక్లో చచ్చిపోతున్నా కదా మేడం. నువ్వు చనిపోతే నాకేంటి అబ్బాయి? నా కోరిక తీర్చొచ్చుగా మేడం. ఏంటి మమ్మీ ఎవడీడు? కోరికను తీర్చండి. నీ లవర్ని గట్టా కాదు నేను. లవర్ కాకపోయినా పర్లేదు మేడం. ఎవరి పోతే వాళ్ళని అడుగుతావు అలాగా? నాకు మీరే నచ్చింది మేడం, ఎవరిని అడగలే ప్లీజ్. అది ఏం నచ్చడం ఏంటి? ఇక్కడ ఈ వీధిలో చాలా మంది ఉంటారు కదా, ఎవరు నచ్చలేదు మేడం ప్లీజ్ మేడం. ఏంటి ముందుకే నీకు చూస్తున్నావు? ఏం చూడ మేడం, ఇక్కడ రండి మేడం ప్లీజ్ మేడం. ఎట్లా చచ్చిపోతున్నా కొద్దిగా జాలి లేదా మేడం? నేను చచ్చిపోతున్నా అంటే కూడా సమాజానికి కొద్దిగా జాలి అనేది ఉండాలి కదా మేడం. నువ్వు చనిపోతే నాకేం నా లవర్ అని నేను యాక్సెప్ట్ చేయడానికి నా లవర్ కాదు కదా. క్యాన్సర్ పేషెంట్ మేడం, జాలి దయ అలాంటివి ఉండాలి మేడం. అలాంటిది నేను చెడి అంత త్యాగమూర్తిని ఏం కాదు నాయన. లేకపోతే ఒక
లేకపోతే ఒక ఏంటి అసలు మైండ్ ఉంది అసలు నువ్వు కాదు మేడం, డాక్టర్ అన్నాడు మేడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ఏమనుకోరు మేడం, ఏమనుకోరు. నువ్వు చాలా ఎగస్ట్రాలు ఏం చేయను, ఇంకో చేతులు కూడా కట్టుకున్నా, ఏం చేయను మేడం. చెప్పండి. అంటే డాక్టర్ ఒకవేళ బై మిస్టేక్ నేను బతికే అవకాశం ఉందంట మేడం. ఎవరన్నా నా కోరికలు తీరిస్తే బై మిస్టేక్ నేను బతుకుతా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. అదేంటి క్యాన్సర్ అంటున్నావు, చచ్చిపోతా క్యాన్సర్కి మందు అదే మేడం. అది ఎలా ఉంటుంది, ఎవరు చెప్పారు, ఏ డాక్టర్ చెప్పండి నీకు? క్యాన్సర్కి మందు ఏంటంటే ఎవరన్నా ఓదార్చి దగ్గర తీసుకొని ఇట్లా పండబెట్టుకుని అనుకోమని. మీరు పడతావేంటి పిల్లడా అసలు నువ్వు? అట్లా పండబెట్టుకున్నా దవడు పగిలిద్ది ఏమనుకున్నావు అసలు? ఏంటి మీరు పడుతున్నావంటే చిరాగ్గా నువ్వు? అట్లా పండబెట్టుకుంటే క్యాన్సర్ రోగం కొద్దిగా తగ్గుతుందంట మేడం. నేను డాక్టర్ గట్ట కాదు, నేను నామే పడుతుంది అక్కడ. డాక్టర్ చెప్పిండు. డాక్టర్ చెప్తే డాక్టర్ ముందు ఒకసారి ట్రై చేయక నేను. ప్లీజ్ మేడం, మీరు అంత బాగున్నాయి మేడం, ఇవ్వచ్చుగా మేడం. ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా? ఏం బాగున్నాయి అయ్యి చాలా టూ మచ్గా మాట్లాడుతుంది, వేసుకోవడం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీకేం మెంటరా? నేను వెళ్తున్నాను. మేడం పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. అరే పద్దాన్ని కోపడుతుంది మేడం. చేస్తావండి మీద నువ్వు అసలు. మీరేయండి మేడం, మీరేయండి. నేనేమన్నా నువ్వు ఏడకల్లా నేను ఆ టైప్ కట్ట కాదు, నేను అర్థమవుతుందా? నేను ఆ టైపే మేడం. అంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోనో రేపు బాత్రూంలో పోయి కొట్టుకోవాలి అంతే. నువ్వు ఆ టైప్ నేనేం చేయమంటావు? మేడం ప్లీజ్ మేడం, కోరిక తీరుస్తారా? బాబు నీకు దండం పెడతా నేను ఆ టైప్. అయ్యో అసలు ఏంటో నీకేనా అసలు ఏమనుకున్నా అసలు నీ గురించి నువ్వు అసలు చెప్పు. చెత్తరా కొడక దిగి ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. ఏమనుకున్నా మేడం? ఎక్కడ కూడా చేతులు వేస్తుంటే చిరాగ్గా నువ్వు. చేతులు వేస్తే ఏమవుతుంది మేడం? అయ్యో పరాయి మళ్ళీ చేయకూడదు తెలుసా? కామన్ సెన్స్ నీకు లేదా? పరాయ్ ఆడవాళ్ళ మీద చేయడం అది తప్ప నీకు తెలియదా? మీరు పరాయి వాళ్ళు కాదు మేడం, నా వాళ్ళే మేడం. అదేంటి నీ వాళ్ళంటే మరి నా చుట్టూ తిరుగుతావేంటి చిరాగ్గా? ప్లీజ్ ఇట్లా చూపాను, కోన్ బాగుంది. ఇట్లా చూపాను, ఇట్లా మామూలు ఇట్లా నేను చూపిను. నీ జాతకం ఒకటి చెప్తా ప్లీజ్. నేను ఒక సీరియస్ అంటే నీ బతక నీకు ఒకసారి చూపాను మేడం ప్లీజ్. ఒకసారి ఒకటి చేయమనుకో. చేతిలోన చేసి చెప్పేవా నన్ను ఎన్నడూ. అది నాకు చాలా కోపం వస్తుంది నీ మీద. ఎందుకు? నేను చాలా టూ మచ్. అయ్యో టూ మచ్. నేను అసలు ఇప్పుడు చెప్తున్నా, ఇంకో ఒట్టు నీ మీద కొట్టేస్తే పిల్లడు నువ్వు అసలు. సార్ నీ మీద ఒట్టు కాదు. ఒక్క నిమిషం ఒక దగ్గర ఇంకో ఇప్పుడు నువ్వు ఎక్కడ చేతి దగ్గర నేను ఇదంతా ఏంటి Say yeah. అదంతే. నేను వెళ్ళిపోతాను అసలు. మీరు ఏదో మాట చెప్తాంటే వచ్చాను ఇక్కడ దాకా. ఇలా చేయదు కరెక్ట్ కాదు. నేనేం చేయను. ఏంటి అసలు ఎవరిని చూస్తే ఏమనుకుంటారు అసలు? నీకు అర్థమైతుంది అసలు? నీకు బుద్ధి ఉంది అసలు? అంటే నేను ఎట్లా చచ్చిపోతున్నా కదా మేడం. నువ్వు చచ్చిపోతే నేనేం చేయను రా. ఇట్లా ఈ కాగిలింతలోన
ఇవ్వద్దు నువ్వు. నువ్వు నేను సైలెంట్గా ఉంటా, నువ్వే అగ్గియాలన్నమాట. నువ్వు అగ్గిస్తే ప్రాబ్లం. నేను అగ్గు కట్టి ఇవ్వను. ముద్ది ఇవ్వను. మరి ఏమి ఇస్తావు? అది ఇస్తావా? ఏది ఇవ్వను. మరి ఏమి ఇస్తావు? ఏది ఇవ్వాలి? ఏదన్నా ఒకటి. నేను ఇవ్వను. సరే ఇట్లా ఒకటి ఒక్క నిమిషం. నేనేమన్నా నేను ముట్టుకోను అంటే ముట్టుకోను, నేను పద్ధతిగా ఉన్నాయి. ఇట్లా ముట్టుకుంటా అంటే చంప పగలు కొడతాను. అక్కడ బొమ్మ ఉంది కదా, అక్కడ చూసిరా, అది హాస్పిటల్ అన్నమాట. అది హాస్పిటల్. ఆ హాస్పిటల్ నుంచి ఇట్లా పోతుంది. ఇట్లా నన్ను గిల్లిగిచ్చి 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 మాకు చేస్తున్నావేంటి చిరాకను? చెయ్యి కాదు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ఏం లేదు, ఒక్క నిమిషం. ఈ శారీ ఉంది కదా, ఈ శారీ తోటి ఏముంది మనకి? ఇట్లా నడువు చూస్తున్నా, ఏమైంది? తుంగి తుంగి చూడమకు చందమామ దొంగ సయటలే వదులేనా. అదేంటి ఒరే దవడ పగలు కొడతాయి అనుకున్నాను. చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. చంపేయండి మేడం, చంపేయండి. అందరూ నన్ను చంపేస్తారు. అక్కడ డాక్టర్ చంపేస్తా అంటున్నాను, ఇక్కడ నువ్వు చంపేస్తా అంటున్నావు. డాక్టర్ నీకు వచ్చిన జబ్బు కాబట్టి నువ్వు చచ్చిపోతావు. దానికి నాకు సంబంధం అంటే లేదు. బతికే ఛాయిస్ ఉంది కదా మేడం, 1% ఉంది మేడం. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? మీరు అట్లా కొట్ట మచ్చుగా మాట్లాడుకో. డాక్టర్ చెప్పింది వద్దు, నేను కూడా వస్తా. నేను కూడా వస్తా. ఎక్కడికి వస్తావు? నేను వస్తా అంతే. నువ్వు ఏడికెళ్తే ఆడికే వస్తా. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ. ఒరే నిన్ను కొడుతూ చెప్తాను. నీకు దండం పెడతా ప్లీజ్ ఉండదు. నేను వెళ్ళాను ఆఫీస్ టైం. సరే వెళ్ళండి 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 వెళ్ళండి. చేస్తావేంటి మీద? చేస్తే ఏమవుతుంది? అందరినీ పిలుస్తావు ఏమనుకున్నావు? పిలిస్తే ఏమవుతుంది? ఏంటి చేతేస్తావేంటి? ఎందుకు అట్లా అంత కోపడుతున్నారు నువ్వు? అసలు వెళ్ళేటప్పుడు ఏదో మాట అన్నారు, వచ్చి నీతో మాట్లాడు అంతవరకే. టూ మచ్గా చేసి చేతులేసి ఇదేముంది? ఉంటే ఉండి నా హెయిర్ స్టైల్ ఇష్టం. నేను అడగమని చెప్పాను నేను. అట్లా అట్లా ఇలా చేస్తాను, కంప్లైంట్ చేస్తాను. ఏం చూస్తున్నావు? ఏంటి అయ్యేంటి? ఏంటా ఏముంటాయి? తింగరోడు నవ్వుతావేంటా? నువ్వు ఎక్కడ దొరికావురా బాబు నాకు? అయ్యో ఏంటి అసలు? కాదు, ఎందుకు నేను మంచిగా లేనా చెప్పు? అందంగా ఉన్నానా? ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నువ్వు అందంగానే ఉన్నావు. నువ్వు ఎట్లా? నేను చనిపోతున్నా కదా, నాకు చచ్చిపో మరి. నేనేం చేయను? నేను ఎవరికి చెప్పాను, నువ్వు కూడా ఎవరికి చెప్పకు. అదేంటి, నాకు పెళ్ళయింది. అయినా పర్లేదు. అయ్యో మా ఇంటి వెళ్తే నాకు ఆపని వదిలేస్తుంది. ఆ గుడిసెకు పోరా, ఆ గుడిసెలోకి పోరా. వెళ్ళు నువ్వు ఇద్దరం కలిసి. నేను రాను. ఎవరైనా ట్రై చెయ్యి. నేను చెయ్యను. ఎవరైనా ట్రై చేసి చెయ్యను. నువ్వే మరి నాకు నా మీద చెయ్యను. నేను అలా పరే ఆడదాన్ని. మా ఆయన చూస్తే నన్ను ఏమంటారు చెప్పండి? ఈ విడాకులు ఇచ్చేసి ఒక 2 రోజులు ఇచ్చేసి 2 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు చచ్చిపోతావు. తర్వాత నా దిక్కు మా ఆయనే. నేను ఆత్మహత్య వచ్చి కూడా అలాంటి నాకు వద్దులే కానీ వెళ్తాను. ఇటు వెళ్తావా? ఇటు మా ఇంటి ఇటే. నేను బయటకు వెళ్దాను. ఇటు బాగుంటుంది. ఏడికి పోతావు మరి?
మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికి వద్దు, ఇవాళ ఒక్కరోజు మా ఇంటికి రా. నేను రాను. సరే ఒక ముద్దిస్తే వదిలిపెడతా. నేను వెళ్తాను. నేను చచ్చిపోతున్నా కూడా ముద్దియవా? మేడం ఇంకో మీరు నవ్వినా కూడా చాలా బాగుంటారు మేడం. నా నవ్వు నా ఇష్టం. ఇంకో మేడం ఒక నిమిషం ఒక్క మాట, డాక్టర్ చెప్పింది చెప్తా, మీకు నచ్చుతూనే చేయండి, లేకపోతే లేదు మేడం. ఏం చెప్పాడు? నువ్వు పదిహేను చెప్పాడా? ఇంకా పతివతలు వాళ్ళని వచ్చి నాకు ముద్దు ఇచ్చారు అనుకోండి, నేను బతికేసే ఛాయిస్ ఒక ఛాయిస్ ఉందంట. ఏ డాక్టర్ చెప్పాడు నీకు? ఏ డాక్టర్ చెప్పాడు? ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడా? ఎట్లా అక్కడ ట్రై చేయలేకపోయి ఎవరినైనా? కాదు, మీరు పతివతనైనా కాదా? అవును. మరి ఒక ముద్దు ఇవ్వచ్చు కానీ బతుకుతా కదా. నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను అంటే మీరు పతివత కాదు నాకు తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అనుకో, పతివత కాదు పతివత కాదు పతివత కాదు. చుట్టూ నా చుట్టూ కాలేజీ చుట్టూ తిరగకో బంగారు బుల్లోడా నా పరువేమైపోవు. నేను టచ్ చేయొద్దంటే నేను చెప్పింది చేయి, నేను వెళ్ళిపో. పాపం అనిపిస్తుంది కానీ నువ్వు ఇలా ముద్దివ్వు. అది కాదు, ఇట్లు నేను స్ట్రైట్గా నేను కూడా ఉంటాను. ఇట్లా చేతులు ఇట్లాను ఇట్లాను కిందికాను. పైకాను ఇదొక్కసారి అను, ఇదొక్కసారి మళ్ళీ నేను చచ్చిపోతాను. నేను ఇప్పుడే చచ్చిపోతా. పగలు దింగడం కాదురా, లేపి దింగడమే. ఎవరైనా చెప్తే నేను చంపేది అనుకుంటాను. మరి అందుకని మరి ఇదొక్కసారి ఇట్లా నేను అనను. ఇంక చచ్చిపోతా. సరే అలా ఏం చేసుకోకని అంటలే. 1 2 3 4 1 2 3 పట్టుకుంటావేంట నువ్వు? నిన్ను కాదులోదన్నా, ఆట అంటే ఆట లెక్కనే ఆడాలి. చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది. వెళ్ళిపోతుంది. నా కోపం వస్తుంది. మరి ఎవరికైనా కంప్లైంట్ చేస్తాను. అది ఏమన్నా కంప్లైంట్ చేసినా చచ్చిపోతా. చచ్చిపో నాకేం నాకు టచ్ అనేది. అది నీకు అసలు బుద్ధి ఉంది అసలు నీకు? లేదు. రోడ్డు అంటే పోయి ఆడవాళ్ళని చేయేస్తావా నువ్వు? నా కోపం వస్తుంది నీ మీద. నాకు కూడా నీ మీద ప్రేమ వస్తుంది. ప్రేమ వస్తే నేనేం చేయనురా? నాకు హగ్గు ఇవ్వాలి. నాకు హగ్గులు సంథింగ్ నాకు తెలియదు. నువ్వు పతివతవా కాదా? నాకైతే నీకెందుకు ప్రూవ్ చేయాలి? నేను నాకు చేస్తేనే నువ్వు పతివతవని తెలుస్తుంది. నువ్వేనా వర్జినా? నన్ను ఫస్ట్ ఎవరు? నేను వచ్చిన కచరా నా కొడక. నీతో నేను పొద్దు ఏంటి చేస్తున్నావేంట్రా? ఎక్కడికి పోవాలి? నాకు తెలిసి పోవాలా పోవద్దు. మరి ఎందుకున్నావు ఇక్కడ? అదేంటి నా ఇస్తుంది ఓపెన్ ప్లేస్. నువ్వు వీడుంటే నేను చచ్చిపోతా. నువ్వు వీడుంటే నేను చచ్చిపోతా. పోతావా పోవా? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నాకు ఏ డాక్టర్ అయితే నీకు ఎందుకు? నాకు ఏ డాక్టర్ చెప్పాలి? నాకు క్యాన్సర్ ఏం లేదు. కాకపోతే ఇదంతా జస్ట్ ఫ్రాంక్ అనమాట. జస్ట్ ఫ్రాంక్ అంతే, ఏం లేదు. ఇంతమంది ముందు ఫ్రాంక్ అని సిగ్గులేదు. ఒక ఫ్యామిలీ లేడీస్ కూడా చేస్తారు ఎవరైనా? మీరు పతివత కాదా? నేను ప్రతివ్రత నీతో ఇప్పుడు దాకా మాట్లాడితే నేను నిజంగా నువ్వుంటే ఆ టైప్ అయితే నేను ఇప్పుడు చెప్పులు కొట్టేదాన్ని తెలుసా? నేను కొడితే కానీ పో అమ్మా. ఏందో అసలు ఫ్రాంక్ ఏంటి? అసలు కెమెరా ఎక్కడ చెప్పండి. అసలు మీ ఫ్రాంక్ చేసి ఎంతమంది కాపలా చూడుస్తారు ఫస్ట్. నువ్వు అట్లా చూపిస్తే ఇదంతా కాదు. నువ్వు కెమెరా ఎందుకు అడుగుతున్నావు చెప్పు? మరి ఏంటి అసలు ఫ్రాంక్ అంటే? ఫ్రాంక్ నువ్వు అసలు నువ్వు అంటే నేను కెమెరా పెట్టాలి మర్చిపోయాను. ఎక్కడ పెట్టినా గుర్తులేదు. అలాంటి చేసి ఇంకోసారి ఫ్రాంక్ అంటే కంప్లైంట్ చేస్తాను. అసలు ఏమనుకున్నావా? చెల్లిరా పోతున్నావా? ఇంకా పో.